కొన్ని కథలు చాలా నిశ్శబ్దంగా మొదలవుతాయి. ఎవ్వరికంటా పడకుండా, ఎవ్వరి అంచనాలకు అందకుండా. ఈరోజు మనం అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం గెలుపోటముల గురించి కాదు, ఇది ఒక స్ఫూర్తి గురించి. అవును, ఇది ఒక అండర్ డాగ్ సాధించిన విజయం గురించిన విశ్లేషణ. ఈ ఒక్క వాక్యంలో ఎంత బలముందో కదా. ఎవరూ నమ్మని వ్యక్తి గెలిచిన రోజు. ఆ రోజు లెక్కలన్నీ మారిపోతాయి. అసాధ్యమనేది కేవలం ఒక అభిప్రాయం మాత్రమే అని ప్రపంచానికి అర్థమవుతుంది. సరే, ఇప్పుడు కొంచెం లోతుగా వెళ్దాం. అసలు ఈ అండర్ డాగ్ అనే పదం ఎందుకొచ్చింది? వాళ్లను చూసే ప్రపంచం దృష్టిలో ఏముంటుంది? ఈ సెక్షన్లో దాని గురించే మనం విశ్లేషించబోతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే అండర్ డాగ్ అంటే వీళ్ళు ఎలాగో ఓడిపోతారులే అని దాదాపు అందరూ ఫిక్స్ అయిపోయినవాళ్లు. వాళ్ళకి సపోర్ట్ చాలా తక్కువ, కాని వాళ్ళ మీద డౌట్స్ మాత్రం చాలా ఎక్కువ. అందుకే మొదటి నుంచి వాళ్ళని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఈ కథ మనకు కొత్తేమీ కాదు కదా. దావీదు, గోలియత్ కాలం నుండి మనం వింటూనే ఉన్నాం. ఒక చిన్న బృందం పెద్ద సైన్యాన్ని ఢీకొట్టడం, ఒక సాధారణ వ్యక్తి ఒక వ్యవస్థనే సవాలు చేయడం. ఇలాంటివి మన చరిత్రలో, సినిమాల్లో, చివరికి మన జీవితాల్లో కూడా ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉంటాం. ఇప్పుడు అస్సలు విషయానికొద్దాం. ఒక అండర్ డాగ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? ఇది కేవలం స్కిల్ గురించిన విషయం కాదు. ఇది డబ్బు, అంచనాలు అన్నింటికన్నా మించి ఒక సైకలాజికల్ వార్ గురించిన విషయం. ఈ స్లైడ్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది గదూ. ఒకవైపు డబ్బు, పలుకుబడి, జనాల నమ్మకం అన్నీ ఉన్నాయి. మరోవైపు చూస్తే దాదాపు ఏమీ లేవు. ఎవరికీ అంచనాల్లేవు. ప్రతి ఒక్కరిలోనూ అనుమానమే. ఈ వ్యత్యాసమే అతి పెద్ద సవాలు. దాదాపు 99%. ఆలోచించండి, వాళ్లు గెలవలేరు అనే నమ్మకం అంత బలంగా ఉంటుంది. బయటి ప్రపంచం దృష్టిలో వాళ్ల ఓటమి ఎప్పుడో ఖరారైపోయింది. మిగిలింది ఆ 1% అవకాశం మాత్రమే. అదే వాళ్లకున్న ఏకైక ఆశ. అయితే ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. ఒక్కోసారి మన బలహీనతలే మన అతిపెద్ద బలంగా ఎలా మారతాయో ఇప్పుడు చూద్దాం. అండర్ డాగ్ తన రహస్య ఆయుధాలను సరిగ్గా ఇక్కడే బయటకు తీస్తాడు. ఇది వాళ్ల గేమ్ ప్లాన్ లాంటిది. వాళ్ళు ఎదుటివాళ్ల ఆట ఆడరు. వాళ్లకంటూ సొంతంగా ఒక ఆటను సృష్టిస్తారు. వాళ్లమీద ఎవరికీ అంచనాలు లేకపోవడమే వాళ్లకు ప్లస్ పాయింట్. ఎందుకంటే వాళ్లమీద ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఆ స్వేచ్ఛ, వాళ్ల దృఢత్వం, వాళ్ల అలుపెరగని కష్టం, ఇవే వాళ్ళని ముందుకు నడిపిస్తాయి. ఇక్కడ అంతా మైండ్ గేమే. ప్రతి ఓటమి వాళ్లకొక కొత్త పాఠం నేర్పుతుంది. ప్రతి విమర్శ వాళ్లలో మరింత కసిని పెంచుతుంది. ఎవ్వరూ నమ్మనప్పుడు వాళ్లను వాళ్లు నమ్ముకోవటమే వాళ్లకున్న అతిపెద్ద బలం. ఆ ఆత్మవిశ్వాసమే వాళ్ళని నిలబెడుతుంది. సంవత్సరాల తరబడి పడిన కష్టం, అంతులేని సాధన, వీటన్నిటికీ ఫలితాన్నిచ్చే ఒకే ఒక్క అవకాశం. జస్ట్ ఆ ఒక్క అవకాశం దొరికితే ఆ క్షణంలో ఏం జరుగుతుంది? ఆ క్షణం రానే వస్తోంది. అందరి అంచనాల్నే తలకిందులు చేసే ఆ రోజు. ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి చూస్తుండగా అసాధ్యం సుసాధ్యమయ్యే ఆ రోజు. అదే వాళ్లు గెలిచిన రోజు. ఆ ఒక్క మూమెంట్లో అంతా మారిపోతుంది. బలవంతుడు ఓడిపోతాడు. అనుమానించిన ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడతారు. ఎవరూ నమ్మలేని ఆ నిజం చరిత్ర పుటల్లో ఒక అద్భుతమైన విజయంగా నిలిచిపోతుంది. అవును, గెలుపు అంటే కేవలం ఒక ట్రోఫీనో, ఒక టైటిలో కాదు. అది వాళ్ళు పడిన కష్టానికి, చేసిన త్యాగాలకు, ఒంటరిగా చేసిన ఆ పోరాటానికి దక్కిన గౌరవం. ఎవ్వరికీ కనిపించని ఆ ప్రయాణానికి దొరికిన అసలైన గుర్తింపు. ఇప్పటిదాకా మనం చూసింది ఎవరో ఒకరి కథ మాత్రమే కాదు. నిజానికి ఇది మనందరి కథ. మరి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటో ఇప్పుడు చూద్దాం. నిజానికి ఈ కథ మనలో ఉన్న పోరాట యోధుడి గురించి, మనం ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి, మనలో ఎక్కడో దాగి ఉన్న ఆ అండర్ డాగ్ గురించి. సో ఫైనల్గా దీని నుండి మనం గ్రహించాల్సిందేంటంటే, మనం బలహీనతలు అని ఫీల్ అయ్యే వాటిలోనే మన అసలైన బలం దాగి ఉండొచ్చు. విజయం సాధించడానికి ఇతరుల గుర్తింపు అవసరం లేదు. మన మీద మనకు నమ్మకముంటే చాలు. అండ్ ఫైనలీ, మనం ఎదుర్కొనే సవాలు ఎంత పెద్దగా ఉంటే దాన్ని అధిగమించినప్పుడు వచ్చే కీర్తి కూడా అంత గొప్పగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలో మనం ఎక్కాలనుకుంటున్న ఆ పర్వతం ఏది? మనం ఎదుర్కోవాల్సిన ఆ పెద్ద సవాలు ఏది? ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక అండర్ డాగ్ ఉంటాడు, సరైన సమయం కోసం ఎదురుచూస్తూ.